వ్యూవర్స్, నేను మీ మహేందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నది గురుగారితో కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి హిస్టరీ గురించి ఎక్కువగా తీసుకుందామని ఈరోజు తీసుకున్న ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి ప్రధానంగా చెప్పాలంటే కాంట్రవర్సీ ఆయన చుట్టూ తిరుగుతాయా లేకపోతే కాంట్రవర్సీయే తన అనేది తెలియదు. అతనే రాధా మనోహర్ దాస్ గారు. నమస్తే గురుగారు. హరే కృష్ణ మహేందర్జీ. హిస్టరీ అంటేనే ఒక మిస్టరీ అంటారు గురుగారు. అట్లాంటి హిస్టరీ గురించి ప్రధానంగా చర్చించాలి అని అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని పెద్దగా చర్చలోకి వస్తూ చాలా పెద్ద పెద్ద కాంట్రవర్సీ జరుగుతూ ఉంటాయి. అసలు హిందూస్ అంటే భారతదేశానికి మాత్రమే సొత్తు లేకపోతే ఈ భూప్రపంచానికి మొత్తానికి వారసులు ఎవరు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు? హరే కృష్ణ. ఎప్పుడైనా ఏదైనా ఒకటి మనం ఇదే నిజం అని కన్ఫర్మ్గా చెప్పాలి అంటే పరిశోధన చేయాలి. దానికి కొన్ని రుజువులు కూడా కావాలి. అన్నీ గూగుల్నే నమ్మాలి అని కాదు. ఇప్పటికిప్పుడు కావాలి అంటే జస్ట్ అలా కొడితే ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి. వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు? తెలియదు. ఎప్పుడు చెక్ చేయలేదు కదా. హిందూ ధర్మం, హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం. గూగుల్ చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి ఇంకెంతకంటే ఏం కాదు. ఓకే, నేను ఇందాక ఏదో సందర్భం వస్తే ఎవరికో పెట్టడానికి కుడితే అదే వచ్చింది అనుకోండి. ఇప్పుడు గూగుల్ చెప్తారమ్మా అన్నారు అనుకోండి. పరిశోధన చెయ్యి. ఎక్కడైనా తవ్వకాల్లో ఏది దొరుకుతున్నాయి చెప్పండి. వెదర్ ఇన్ ఇండియా, అదర్ కంట్రీ. జపాన్లో కూడా విగ్రహాలు దొరుకుతాయి. లక్ష్మీదేవి విగ్రహం, గణపతి విగ్రహం, తైవాన్లో శివలింగం. ఇవన్నీ ఏదో అనుకుందాం. ఎడారి దేశం సూర్య దేవాలయం బయటపడింది. 8,000 సంవత్సరాలు దాని వయసు. అప్పుడు అసలు మీరు చెప్పిన 2 మతాలు లేవుగా. భారతదేశంలో ప్రధానంగా హిందూ మతస్థులే ఎక్కువ, లేకపోతే హిందూయిజమే ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ అంటూ ఉంటారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి ధర్మం ఏది? ఏ మతం ముందు వచ్చింది ఈ భారతదేశానికి? పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు దీని సమాధానం భాగవతంలో వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా ఇలావృత వర్షము అని పిలువబడేది. ఇప్పుడున్న ఇండియా నాట్ టోటల్ ఇండియా, మన అఖండ భారతం. మనం చాలా కోల్పోయాం. ఎంత కోల్పోయామంటే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ భారతదేశం, ఇంతకంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. ఇప్పుడున్న ఎంత ఉందో దానికంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. కొన్ని పార్ట్స్ ఆఫ్ దిస్ నేను చెప్తాను. ఇందులో ఉన్న భాగాలు మీకు తెలిసింది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, ఇలా చాలా దేశాలు ఇవన్నీ ఇందులోవే. ఇందులో కొన్ని దేశాలు బ్రిటిష్ వాడి యొక్క నక్కజిత్తులకి ముక్కలైపోయాయి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సోకాల్డ్ కంట్రీ, అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద పనికిమాలిన కంట్రీ. దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా. కానీ 200 ఏళ్ల క్రితం చాలా అద్భుతంగా పరిడవిల్లిన దేశం. దాని వాళ్ళ రాజధాని పేరు తెలుసా? కందహార్. కందహార్ అంటే అర్థం ఏంటండి? గాంధార దేశము, టిబెట్ త్రిపిష్టము, బర్మా బ్రహ్మదేశము. ఇలా ఇలా మనం చాలా కోల్పోయాం. ఎందుకు కోల్పోయామంటే ఒక్కొక్క చోట హిందువులు బలహీనమైన చోటల్లా ఒక్కో భాగం అలా కోల్పోతూ వచ్చాం. ప్రపంచం అంతా మనమే ఉండేవాళ్ళం. మనమే అంటే అక్కడ అర్థం ఒక మతం కాదండి. మనం హిందువులుగా పిలువబడుతున్నాం, కానీ మన సనాతనవాదులు. మనం అందరం మానవ జన్మ యొక్క ఉద్దేశం భగవంతుడిని పొందడం, ఆ పొందడం కోసం అన్వేషణ చేయాలి అని నమ్మేటువంటి భావజాలం కలిగిన వాళ్ళు.
దానికి వేదాంత సూత్రాలు ఏం చెప్తాయంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటున్నాయి. అంటే నేనెవరు అని నువ్వు ప్రయాణం చేయి. అంతర్ముఖ సమారాధ్య అంటుంది ఉపనిషత్తు. నీలో నువ్వు ప్రయాణం చేయి. ఈ భూమండలం మొత్తం ఇలావంత వర్షం అని పిలువబడేది. దీనికి ఆర్యావర్తనము అని ఒక పేరు ఉంది, మీకు తెలుసు. అంటే ఈ పదం వాడితే మళ్ళీ కొంచెం అలా పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మీరు ఆర్యులు అని కొన్ని గొర్రెలు అంటూ ఉంటాయి. గొర్రెలు అంటే మళ్ళీ హట్ అవుతుంటాయి. గొర్రెలు అంటే గొర్రెలేందని అది ఎనీ పర్సన్. ఆర్యులు అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు ఆర్యులు అంటే ఎస్ వీఆర్ ఆర్యులు, వేరు ఆర్యన్స్ కదా. ఆర్యుడు ఏదో వేరు, ద్రావిడులు వేరు, మీరు నార్త్ ఇండియా, మేము సౌత్ ఇండియా. ఈ తక్కువ వాదం ఏదైతే ఉందో, మీరు ఒకసారి మన జ్యోతిర్లింగాలను చూస్తే అది తక్కువ వాదం అర్థమైపోతుంది. జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏంటండి? సౌరాష్ట్రే సోమనాథంచ. ఇమీడియట్లీగా సౌరాష్ట్ర అంటే గుజరాత్. సౌరాష్ట్రే సోమనాథంచ. నెక్స్ట్ శ్రీశైలే మల్లికార్జునం. కానీ గుజరాత్ నెక్స్ట్ మళ్ళీ పక్కన ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. ఏపీకి వచ్చింది ఇది. శివుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే తేడా లేదు. నార్త్ సౌత్ తేడా. ఇంకో ఉదాహరణ, కాశీలో గంగ తెచ్చి ఎక్కడ కలపాలి? రామేశ్వరంలో. రామేశ్వరం ఎసుకు తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? కాశీలో. ఇద్దరు శివుడు లేదా? ఒక నార్త్ ఇండియా, ఒక సౌత్ ఇండియా కదా. తేడా ఎక్కడ కనపడుతుంది? తేడా కలిగి కనపడుతుంది. సరే, ఆర్యావర్తనం ఇలా ఒక వర్షం. భాగవతంలో వ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు? భరతుడు అనేటువంటి రాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన వృషభదేవుడు అనేటువంటి విష్ణు అవతారం వారి యొక్క కుమారుడు. భరతుడు అనే రాజంటే మనకి నీకెవరు గుర్తొస్తారు? రాముడు తమ్ముడో భరతుడు గుర్తొస్తాడు. ఇంకో భరతుడేమో మండలాన్ని పాలించాడు. నేను చెప్తాను దేశాలు. అప్పుడు ఇవేం లేవు కదండి. ఈ మతాలు ఈ దేశాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు? అదైతే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఆఖరి రాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ భూమండలం అంతా వారు పరిపాలించేవారు. అందుకే మీరు చూడండి, ఢిల్లీకి పేరేమిటి? హస్తినాపురం. హస్తి అంటే ఏమిటండి? ఏనుగు. ఏనుగులు ఎక్కువగా ఉండేటువంటి నగరం. ఏనుగులు పోషించాలంటే చాలా కావాలి సార్. అంటే బాగా రిచ్గా ఉండేటువంటి నగరం, రిచ్గా ఉండేటువంటి రాజు. అటువంటి వాళ్ళు పరిపాలించారు. సరే, ఇప్పుడు భాగవతం ప్రకారంగా భరతుడు, ఆయన ఫస్ట్ భరతుడు. తర్వాత కాలంలో ఈ దుష్యంతుడు వాళ్ళ అబ్బాయి శకుంతల కొడుకు, ఆ భరతుడు. మూడో భరతుడు మన రాముడు గారి తమ్ముడు. కానీ ఆ భరత మహారాజు ఈ భూమండలాన్ని దాదాపు 36,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ ఇలావంత వర్షమే భరత వర్షం అయింది. అందుకే సంకల్పం చెప్తే ఏం చెప్తారు? భరత వర్షే భరత కంటే అని కదా. ఇప్పుడు మనం 36,000 సంవత్సరాలు అనగానే కింద కామెంట్ పెట్టేస్తారు, 50 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఒక చెంబుడు లేకపోతే ఒక మగ్గు నీళ్లు తీసి చీమల గుంపు మీద ఇలా కొడితే వాటికి ఏమొచ్చిందని చెప్పండి? పెద్ద వరద వచ్చినట్లేగా. నీకు చెంబుడు నీళ్ళు, కానీ దానికి పెద్ద వరద. అలా మనకిది చిన్న కాలం, మన లైఫ్ స్పాన్ 100 లేదనుకోండి పేరుకి. కానీ పూర్వం వాళ్ళ ఆయుధ్యం వేరే ఉండేది, వాళ్ళ హైట్ కూడా వేరే ఉండేది, వాళ్ళ క్యాలిబర్ వేరే ఉండేది. నువ్వు నీ స్థాయిలోనే ఆలోచిస్తే ఎలా? మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు నేను వాటిని చూశాను అని ఒక ఏనుగు గురించి చెప్తాడు. ఆ ఏనుగుకి 4 tusks, 4 కొమ్ములు ఉంటాయి, 4 దంతా. మీరు అనొచ్చు రామాయణం కలుపుతారు, కుదరదు. ఎందుకని? అవి దొరికి. అలా మెన్షన్ చేసిన గ్రంథం ఓన్లీ రామాయణం.
అంటే రామాయణం ఎప్పటిది మీరంటే నెట్లో కొట్టచ్చు. ఆ 4 దంతాలు ఉండే ఏనుగుల యొక్క ఆ స్కల్ చాలా కోట్ల సంవత్సరాలు ప్రధానం. మీరు అలా కూడా చూడొచ్చు. మా ప్రశ్న ఏంటంటే, ఈ భారతదేశం చాలా పురాతనమైన దేశం అని అంటారు. హిందువులే మొట్టమొదటి ఆద్యులు ఇక్కడ పుట్టింది వీళ్ళే, వీళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా చెప్తారు. ఒక మీ మధ్యలో హిందువులు కాని వాళ్ళు ఎవరు లేరు, పర్లేదు, అందరూ మన వాళ్ళు. అయితే క్వశ్చన్ ఏంటంటే గురుగారు, భారతదేశంలో అతి పురాతనమైన మతం హిందూదే అయినప్పుడు దీని మధ్యలో క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరేం చెప్తారు? చాలా సింపుల్, ఇందులో పెద్ద విషయం ఉందండి. కొంచెం కటుగా ఉంటుంది, బాగుంటుంది అంటే వాడాలి. చాగంటి గారు కూడా దీన్ని సరదాగా వాడతారు. రైల్లో పోన్లే అని పెద్ద మనిషి కదా అని కూర్చొని వేస్తారు అంటే నెమ్మదిగా అల్ల వాడిని తోసేసి వీడియో పడుకుంటారు. ఒక వీడియో కూడా వచ్చింది, ఒక అమ్మాయిని ఎవరు వాడు కూర్చోమంటే తర్వాత కొంచెం పడుకుని తర్వాత వాడి మీద కాలు వేసి వాడు కింద తోసేసి ఇలా అంటే ఉదాహరణ అలా 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 వీళ్ళు అడుక్కోవడానికి వచ్చేది సార్, వ్యాపారమనో ఇంకోటి. ఎందుకని ఎవరైతే మన దేశం మీద దండెత్తారో, మన దేశాన్ని పరిపాలించి పీడించారో, చెక్కులు అనండి, కూనులు అనండి, మొఘళ్ళు అనండి, బ్రిటిష్ వాళ్ళు అనండి, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఎవరైతే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దేనికి వచ్చారు? మనకు సంపద ఉంది కాబట్టి. మనం ఎంత ఇచ్చండి, ఎక్కడో వేల సంవత్సరాలు వెళ్ళక్కర్లేదు. మీరు హంపి వెళ్ళారా? అది పెద్ద మార్కెట్. ఏమన్నారు? ఎప్పుడూ వేల సంవత్సరాలు కాదు కదా. ముత్యాలు రాసులు పోసి, రతనాలు రాసులు పోసి అమ్మిన నేల ఇది. హైదరాబాద్ లో కూడా అవును కదా. అయితే అక్కడ బోర్డు శిల్పకళ ఉంది. నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా ఉంది. హంపిలో 6 నెలలు తగలబెట్టాడంట. హంపి 6 నెలలు తగలబడిందంట. చరిత్రకారులు రాసింది. ఇప్పటికీ మనం ఎంతే చూడొచ్చు. ఎందుకు ఇవన్నీ కోల్పోయి మనం అయ్యో పాపం ఉండడం వల్ల, అంతకుమించి ఏం లేదు. ఎందుకు అయ్యో పాపం వచ్చింది మనకి కొన్ని ఎక్కిచ్చారు సార్ శాస్త్రాల ద్వారా. మాతృదేవో భవ మంచిదే, పితృదేవో భవ మంచిదే, ఆచార్య దేవో భవ మంచిదే. ఆ లాస్ట్ దెబ్బ కొట్టింది సార్ మనకి. ఏంటి? అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అన్నారు. అది మన బాడీలోకి ఎక్కింది, మన మైండ్లోకి ఎక్కింది. వాడు అయ్యో కష్టం అండి, మాకు తినడానికి లేదండి, మాది ఎడారండి, అక్కడ వాటర్ లేదండి, వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదండి, ఓన్లీ ఇక్కడ 100 ఎకరాలు మీరు అక్కడ గృహములు నిర్మించుకోండి, మీరు అక్కడ వ్యాపారం చేసుకోండి అని మన రాజులు ఉదాత్తతతో ఇస్తే వాడు ఇంకా ఎక్కేసి తొక్కేసి మన మీదనే రకరకాలుగా ఇప్పుడు మీకు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పగలను. మొన్న కాశీ జ్ఞానవాపి అది పూజలు చేసుకోమన్నారు. వాళ్ళు రోజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేసు. ఏంటి ఆ ప్లేసు? కాశీ వెళ్ళానా? కాశీలో నందీశ్వరుడు ఉంటారు కదా, ఆ నంది ఎవరు చూస్తుంటాడు? ఎందుకని? అక్కడే శివుడు ఉన్నాడు కాబట్టి. 100 సంవత్సరాలుగా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. పోనీ ఎక్కడో కాశీ, రాజమండ్రి అండి, రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు. నేను వెళ్ళాను లోపలికి, అక్కడ బుక్ స్టాండ్ రేహాల్ అంటారు అది కొనుక్కోవడానికి. ఇప్పుడు కూడా వెళ్ళండి, పెద్ద రాతిబొమ్మ. లోపలికి వెళ్తే ఒక చెరువు, శంకు చక్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అది గుడి కాబట్టి. ఎవరి గుడి? వేణుగోపాల స్వామి గుడి. ఆయన మీద గురజాడ అప్పారావు గారు శతకం రాశారు. మన గుళ్ళు వేల కొద్ది మసీదులైంది. మొన్న ఒక ఆయన జోక్ చేశాడు, ఇది వాడి అది. ఈ నాగేంద్ర గారిని బెంగళూరు, ఈ హిందువులకి అసలు స్థలమే దొరకదా?
పోయి మసీదుల కింద గుళ్ళు కడతారేంటి అని పెట్టాడు. మనకు అర్థమైంది కదా. ఇది చెక్ చేయండి. ఇక్కడ ముందు మనమే ఉన్నట్టు ఆధారాలు చూపిస్తా ఉన్నాయి. పోనీ ఇండియా కాదు, వేరే దేశాల్లో ఎక్కడెక్కడికన్నా వెళ్ళండి. పోనీ మీరు నెట్లో కొట్టండి, వెళ్ళి వెతకండి. చాలా దేశాల్లో ఎందుకు మిగిలినవి లేవు కాబట్టి, మిగిలినవి మన పుట్టినవి కాబట్టి. మరి ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, మరి మనమే అంతటా ఉంటే ఇప్పుడు కూడా మనమే ఉండాలిగా, వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనకి మీకు ఇందాక చెప్పానుగా కొన్ని మనకి బాగా ఎక్కించారు. అటువంటి వాటిలో ఒక వైరాగ్యం ఒకటి ఎక్కించారు. భోజనం తినేటప్పుడు అమ్మవారికి శివుడికి దండం పెడుతూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. ఏమడిగాం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. డబ్బులు అడగలే, పేరు అడగలే, జ్ఞానంతో పాటు రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మీరు కుర్చీ తీసుకుని స్వామిజీ తప్పదు, కుర్చీ మనం ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, మనం కింద కూర్చోవాలి. ఓకే అని ఎలా అనగలుగుతాం? వైరాగ్యం ఉంటే అనగలుగుతాం, లేకపోతే అటు ఇటు అంటాం. ఈ వైరాగ్యం వల్ల ఏమైంది? మనం ఎవరి మీద దాడి చేయలేదు. చరిత్ర చెక్ చేయండి. మీరు చరిత్రను మొదలుపెట్టారు. చరిత్రలో ఎక్కడైనా భారతీయులు హిందువులు ప్రపంచంలో ఎవరి మీదైనా ఎక్కడైనా దాడి చేశారా? ఏదైనా దేశాన్ని దోచుకున్నారా? కొన్ని దోచుకోమని ఏదైనా పుస్తకంలో ఉందా? వైరాగ్యం మన నరనరాన ఉంది. ఆలోచించండి. మన బ్లడ్ లో లేదు, కానీ వాళ్ళ బ్లడ్ లో పూర్తిగా ఉంది. ఆక్రమించు, కబ్జా చేయి, హింసించు, అనుభవించు, వాళ్ళ పుస్తకాల్లో ఉంది. పోనీ ఇన్ని మాటలు వద్దండి. యాజ్ హిందూ మీరు నేను, మీకు దైవం ఇష్టం, రాముడో కృష్ణుడో శివుడో, నాకు ఇంకెవరో ఇష్టం. ఇప్పుడు వాడు ఉన్నాడు, వాడు అసలు దేవుడిని నమ్మడం, అయినా వాడు హిందువుగా ఉండొచ్చు. తెలుసా మీకు? వాడు విగ్రహాలను వ్యతిరేకించవచ్చు, అయినా హిందువుగా ఉండొచ్చు. వాడు ఒకడు ఒక విధానాన్ని పాటిస్తూ ఆ విధానంలో వెళ్తూ తను హిందువుగా జీవించవచ్చు. నేను నిరాకార బ్రహ్మనే అర్చిస్తాను, ధ్యానం చేస్తాను, లేదా ఇంకోటి చేస్తాను అని కూడా వాడు హిందువుగా ఉండొచ్చు. కానీ ఎవరైనా ఓ క్రైస్తవుడు క్రీస్తుడు వ్యతిరేకించి కానీ రిమైన్ యాజ్ ఏ క్రిస్టియన్, ఇట్ వాజ్ గుడ్. అలాగే ముస్లిమ్స్ కి అప్లై అవుద్దా? ఒక పర్సన్ కి వాళ్ళ మతాలకే వాళ్ళు కండిషన్ గా ఉండాలి. మీరు చూడండి, ఊరికి మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బూకేలా సినిమా చూసారా? మళ్ళీ చూడండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ పెద్ద పాత శివుడికిను రావణాసుడికి గొడవ అవుద్ది. అది భక్తుడు కదా, సరే ఏదో మాయ. ఆయన ఏమంటాడు తెలుసా? రావణాసుడు భూతపతి, ఆ మాయ ఆయన భూతపతి నీ శక్తి గొప్పదో నా భక్తి గొప్పదో చూసుకుందాం అంటే ఎవరిని సవాల్ చేశాడు? భగవంతుడినే. అంటే అంత బాండేజ్. అంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు. లాస్ట్ టైం అంజలి గారితో మాట్లాడినప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కర్నూలు జిల్లా, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకు భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు ఇల్లు మాకు అన్నం పెట్టాలనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోవాలనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదు అనుకుంటున్నావా? దిక్కు లేక నీ దగ్గర ఉన్నాం అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాన్ని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ అంటే. ఇలా ఎలా భగవంతుడు అంతా
అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి. ఎంత రిలేషన్ అంటే నేను చాలా చెప్పేయగలను అలాగా. సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షలకు వస్తారు పండుగ. ఈ రోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే, 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అలా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక ఏకాదశికి ఏమన్నా అందరూ భగవంతుని చూడడానికి వస్తారు కదా, కానీ ఈ పాండురంగుడు మాత్రం వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఈ తుకారం కోసం. ఈ తుకారం కనబడలే. అందుకని ఈయన గరుత్మంతుడిని పిలిచాడు. వాడు ఎందుకు రాలేదంటే ఇంతలో ఎవరి ద్వారానే లెటర్ పంపారు. స్వామి ఐఎమ్ అనేబుల్ టు కమ్ డ్యూ టు సిక్ అని. ఎవరు? ఈ తుకారం లెటర్. అయ్యో వాడు సిక్ అంట. మన వెహికల్, మన విష్ణుమూర్తి వెహికల్ ఏంటంటే గరుత్మంతుడు, వాడిని తీసుకురా అన్నాడు. అంటే వీళ్ళాడు గరుత్మంతుడు. వెళ్తే ఆయన అన్నాడు, స్వామివారి కూర్చుంది, నేను కూర్చుంటానండి, రాను అన్నాడు. మీరు చూడండి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు. సార్ ఈజ్ నాట్ విల్లింగ్ టు కమ్ అన్నాడు. వాడు రాడా? అది మన ఆయన. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, పూణే దగ్గర తుకారాం ఆయన పుట్టిన ఊరిలో సేమ్ పండరీపూర్లో ఉన్నట్టే రుక్మిణి పాండురంగ అక్కడ ఉంటారు. ఈయనే వెళ్ళాడు. అంటే భగవంతుడు భక్తుడికి అంత దాసోహం అవుతాడు. అలాంటి రిలేషన్ మనకు ఉంది భగవంతుడితో. అంతేగాని నువ్వు నమ్మి వద్దులేండి, మాట్లాడితే బాగుండదు. ఏమిటో చాలా వాళ్ళ పట్ల జాలి చూపాలనిపిస్తుందండి. ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత ఒక 700 కోట్ల ప్లస్. ఓకే, 700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళు. కాబట్టి మనంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుని నమ్ముతారు, నేను దేవుని నమ్ముతాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుని తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చేయాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మనం భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసినట్టు పెట్టేస్తాడు. ఇది పర్ఫెక్ట్, టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపు సార్. వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేసాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నాకు. ఇప్పుడు యాజ్ హిందూ మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు శివుడు ఇష్టం అండి, మీకు కృష్ణుడు ఇష్టం అండి, అని రాముడు ఇష్టం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నమ్మే శివుణ్ణి, నేను నమ్మే కృష్ణుడిని, మీరు నమ్మకపోతే పర్లేదు, మీ ఇష్టం కదా అది. మీరు కూడా చెప్తారు, మీరు నమ్మే అమ్మవారిని, మీరు నమ్మే కుమారస్వామి, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. ఒక్కసారి మనం వాడిన ఈ 2 మొక్కలు క్రైస్తవులు, ముస్లిమ్స్ వాడిస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. మొత్తం పడిపోతుంది సార్. ఏమంటుంది సార్ సినిమా? నేను నమ్మే అల్లా మీరు నమ్మకపోయినా పర్లేదు, నేను నమ్మే క్రీస్తు మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇంకేముంది సార్, ప్రశాంతం అయిపోతుందిగా. రాధా మనోహర్ దాస్ గురువు గారిది జీవిత ఆశయం ఏంటంటే ఏమని చెప్తారు? చెప్పండి. ధర్మరక్షణ. ఒక మొక్కలు లోక సమస్త సుఖినో భవంతు. ఇలా అంటే మీరు వెంటనే క్వశ్చన్ వేయాలి. మీరు మాట్లాడే మాటలు అలా దాని తగ్గట్టు లేవుగా అనాలిగా. విషయం ఏంటంటే మనం ఒకదాన్ని విశ్వసించవచ్చు, ఒకదాన్ని పూజించవచ్చు, కానీ అందరూ అదే చెయ్యాలి అన్న దుర్మార్గం సార్. ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను సార్. వేదం ఏం చెప్తుంది, ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. అంటే ఏమిటి? సత్యం ఉంది,
ఒకటే సత్యం. ఆ విషయానికి వస్తే మీరు కూడా చేస్తుంది అదే అనిపిస్తుంది. చూసారు అంటే ఓన్లీ హిందువులనే నమ్మాలి, అలా చెప్పట్లే, ముస్లింని నమ్మొద్దు అన్నట్టుగా కనిపిస్తుంది కదా విషయం. పదజాలం. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నదే అదే, మీరు బాగానే వేశారు. నేను హిందువుల స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను రాగానే ఏమన్నారు, మీరు కాఫీ టీ తాగారు కదా, కొబ్బరి నీళ్ళు తెప్పించిన గురువు గారు అన్నారు. మీకు కాఫీ ఇష్టం అండి ఈవినింగ్, ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకూడదు. రెడిక్లెస్సా కదా, మీరు నాకు స్వేచ్ఛ లేదా, నాకు స్వేచ్ఛ లేదా? అంటే హిందువులు అంత వీక్నెస్ ఉందంటారా? అంటే ఒక మతాన్ని అంత ఈజీగా స్వీకరించడం కానీ, ఇన్ని రోజులు ఆచరించిన ఆచరణలన్నీ పక్కన పెట్టి బొట్టు పెట్టుకోవడాలు, దీపాలు పెట్టుకోవడాలు, ముగ్గేసుకోవడాలు, ఇవన్నీ వదిలేసి ఒక ఆచారాన్ని అంత ఈజీగా మానేస్తారా? అంత వీక్నెస్ ఉందా హిందువులు? ఒకరు చెప్తే మతం మార్చేస్తారా? మతం మారడానికి కారణాలు కేవలం దైవం విశ్వాసాలే కాదు, ఆర్థిక పరిస్థితులు, మానసిక దౌర్బల్యత ఎన్ని ఉన్నాయి. మతం మారిన వాళ్ళు అందరూ జ్ఞానంతో మారిపోయారండి. ప్రశ్నించండి. లాజిక్ ఉంటే మనం కాల్తే వెళ్దాం. ఆయిల్ అమ్ముతాడు, ఏంటంటే అదే కచ్చిఫ్లు అమ్ముతాడు కదా సతీష్ కచ్చిఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏంటంటే, ఈ ఆయిల్ వల్ల రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే నాకు తెలుస్తున్నారు. కానీ ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే, ఈ కర్చీఫ్కి అంత పవర్ ఉంటే, ఈ ప్రేయర్కి అంత పవర్ ఉంటే, సతీష్ అనే కలజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కలు కలరాయిలు కంట్లో వేసుకుంటే అతను పవర్ ఎందుకు రాదు? మరి అదే కల్లూరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయ్యాయి. ఈరోజు లక్షల మంది ఉన్నారు, మందిరాలు కూడా పెరుగుతా ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తా ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుందంటారు? ఏ నమ్మకం చేత? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మనం ఇక్కడ వాళ్ళే. సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు మనవాడే, అతని దగ్గరికి వచ్చేది మన వాళ్ళే. ఇప్పటికీ అందరూ హిందువులే. మీకు ఉదాహరణ ఇచ్చాను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. ఆటో మీద ఆల్టో అని రాశారు అంతే. వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు అది ఆల్టో కార్ అని, కానీ దాని 3 చక్రాలే, అది ఆటోయే. వీళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఏదో అని ఫీల్ అవుతున్నారు, కేవలం అజ్ఞానం చేత. మూలం ఎక్కడ పోద్ది సార్? మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది, స్వర్గానికి ద్వారం ఉంటుంది. మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది. మరి మనకెలా? మంచి ప్రశ్న కదా. త్యాగరాజస్వామి చెప్తారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మోక్షం దొరుకుతుందా ఎవరికి? భూమిలో అంటే భూమి మీద జీవన్ముక్తులు కాని వారలకు అంటారు. జీవన్ముక్తి అంటే ఏంటండి? ఇక్కడే ఉండి లిబరేషన్ పొందడం. మోక్షం ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉండడం కాదండి. నీ మనోస్థితి, ఆత్మోద్ధరణ ఈ భౌతికమైన దానికి అతీతమైతే అది మోక్షం. ఆ మోక్షం ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాం, ఏదో అనుభవిస్తాం, ఏదో తాగుతాం, ఏదో 72 82 అసలు కాన్సెప్ట్ కాదండి. ఇంకొక పాటలో త్యాగరాజస్వామి చెప్పారు, రామ భక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో, రామ భక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో. ఎవరు కబ్బుతుందో? రామభక్తి సామ్రాజ్యం. అందువల్ల భక్తి సామ్రాజ్యం చాలా అరుదుగా కొందరికే అబ్బుతుంది. భౌతికమైనటువంటి స్థితికి అతీతమై, త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి అది. నువ్వేమో భౌతికంగా చాలా ఆడంబరాన్ని అది లేకపోతే నువ్వు జీవించలే స్థితిలో ఉంటే ఆధ్యాత్మికతకి అది ఒప్పదు. అతను పూజారి కావచ్చు,
పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు, ఆడంబరంగా ఉంటూ ఆధ్యాత్మికత వరుసగా. ఎందుకని ఆధ్యాత్మికత అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ నవ్వేడీస్ ఏమైంది? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అలా అయిపోయింది. మీరు భారతవర్షము అన్నదానికి ఇందాక మనం మాట్లాడుతున్నాం. భరతుడు అనేటువంటి మహారాజు చేత పరిపాలించబడి ఇలావత వర్షమే భారతవర్షం అయ్యి అలా పిలువబడుతూ ఉంది. భారతి అంటే ఎవరండి? సరస్వతి. సరస్వతి అంటే ఏంటండి? జ్ఞానం. అందుకని ఈ భూమిని ఏమని పిలుస్తాం? జ్ఞాన భూమి. అలాగే మనం కర్మని విశ్వసిస్తాం. క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే, దైవశిఖామణి రామ. కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, దేవభూమి, ఇన్ని పేర్లు ఉన్నాయి. మన కర్మను విశ్వసిస్తాం. మోక్షం అంటే స్వర్గమేనా? అనుకోకుండా ఒకసారి చాలా మందికి వచ్చే క్వశ్చన్ మీరు అడిగారు, చాలా మంచి మాట అడిగారు. మనకి ఇతర మతాల వాళ్ళకి తేడా ఇది. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గం అంటే మన పుణ్యం వలన వచ్చేటువంటి ఒక భావం. భగవద్గీత చెప్తారు, క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అంటే మీ దగ్గర 10,000 ఉన్నాయండి, రోజుకు 100 రూపాయలు వాడేశారు ఏటీఎంలో. ఎన్ని రోజులకి అయిపోతుంది? 100 రోజులు, 100 కానీ కార్డు ఉంటుంది, మీ కార్డు ఏం రావు, అవునా? అలా మన పుణ్యము అనేటువంటిది అనుభవిస్తే అయిపోతుంది, అది స్వర్గం. కానీ మోక్షం అలా కాదు. మోక్షం అంటే ఎప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో భగవంతుడితో ఉండేటువంటి స్థితి. దానికి ఒక ఉదాహరణ కూడా మళ్ళీ భగవద్గీతలో నుంచి, నతద్భాసయతే సూర్యో శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నిన్న యువాత్మ అని ఒక కార్యక్రమం, నిన్న ఇవాళ మధ్వ సాంప్రదాయం వారు జరుపుతున్నారు. నేను అక్కడ మాట్లాడాను. అయితే దురదృష్టకరం ఏంటంటే అక్కడ యువాత్మల కంటే వృద్ధాత్మలు, బాలాత్మలు వచ్చినాయి అనుకోండి. సరే, కలియుగం ఏం చేస్తాం, వాళ్ళు బాగా ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నారు. ఇవాళ మరి 2K రన్ కూడా పెట్టేది ఏమైందో. అయితే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అక్కడ వారితో కన్నడలో చెప్పించాం, తెలుగులో చెప్పాం. నతద్భాసయతే సూర్యో, కృష్ణ భగవాన్ భగవద్గీత చెప్తున్నారు, సూర్యుడి కాంతితో పనిలేని స్థలం. న శశాంకో న పావకః, పావక అంటే కరెంట్ ఆర్ అగ్ని, శశి అంటే చంద్రుడు. సూర్యుడితో, చంద్రుడితో, కరెంటుతో లేదా అగ్నితో పనిలేని స్థలం అది. ఇక్కడ ఇవన్నీ కావాలి కదా. నేను లైట్లు వేసాం, ఎందుకు వేసాం? సూర్యుడి కాంతి ఇక్కడ రావట్లేదు కాబట్టి. అవునా? బయటికి వెళ్తే సూర్యుడి కాంతి ఈవినింగ్ 6 దాకా ఏముంటుంది. తర్వాత మళ్ళీ మనం మన సెట్టింగ్లు పెట్టుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకునే స్థలం ఇది. దీనికి ఒక పేరు పెట్టాడు కృష్ణ భగవాన్, ఇది దుఃఖాలయం అశాశ్వతం. నిన్న మొన్న ఫోన్ వచ్చిందండి, అంటే సందర్భం మీరు అడిగిన దానికి రిలేటెడ్ అని చెప్తున్నా. ఎవరో తూర్పుగోదావరి ఆయన ఫోన్ చేశాడు. సార్, వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏదో పాపం నరాలు వీక్నెస్, ఏదో ప్రయత్నాలు వాళ్ళు చేశారు డాక్టర్ దగ్గరికి, అది సెట్ అవ్వట్లేదు. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి తినేస్తుంది తలకాయ. ఏమని? వచ్చి వచ్చి వారాయ్ చర్చికి రారోయ్. స్త్రీలు, పిల్లవాడు, కడుపు కోత, కన్నపేగు, ఈయన తినేస్తుంది. మనం మాకు మారిపోతాం.
ఈ వ్యక్తి వాళ్ళ అమ్మ కూడా వచ్చాయి, వెళ్ళిపోతాం. నేను చెప్పాను అతను, దేవుణ్ణి మారిస్తేనో మతం మారిస్తేనో రోగాలు తగ్గవు. రాసుకోండి. దేవుడు లేడు అని జీవించేవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడనేవాడు చచ్చిపోతాడు. దేవుడు లేడు అనేవాడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడనేవాడికి రోగం వస్తుంది. దేవుడు లేడు అనేవాడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడే ముసలుడు అయిపోతాడు. ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది అని అంటే, ఆ దయ్యం పోవాలి అని అంటే ఆ నిమిషం ఆయన చేసిన ప్రార్థన వల్లనే ఉంటది అనేది వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ టైంలోనే ఆ చమత్కారం జరుగుతుంది, అందుకే మేము మారినామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు గమనించండి, మీకు హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదివి ఉంటారు హిందీలో. హనుమంతు గురించి మనం అందులో చెబుతూ భూత ప్రేత పిశాచ నెగట్ నహి ఆవో కదా. మీరు గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. కాదు, ఉండేది దెయ్యం. శివారాధన కదండి అక్కడ, అంటే శివారాధన. శివం అంటే శుభం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను మీ ఆఫీస్లోకి వచ్చాను, చెప్పులు నాకు ఇష్టం లేదు, అక్కడ వదిలేశాను, తిరిగి ఇచ్చి చెప్పులతో తిరగలేకపోయాను. ఏం చేయను, నా కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు. చెప్పుతో కూర్చుంటే ఇప్పుడు ఏమైనా అంటారు ఏంటి, ఆఫీసేగా, అయినా సరే నాకు పీస్ లేదు, వేసుకోలేదు. మరి గుళ్ళోకి వెళ్దామా? ఎందుకు వెళ్దాం? నేను ఈ ఆఫీస్ని అలా ఫీల్ అయితే అవునా, అదే చర్చిలోకి బూట్లు, సూట్లు, కోట్లు, హ్యాట్లు, లూట్లు. ఎందుకని? వాళ్ళకి దైవం పట్ల 1-2 పాయింట్స్ గిరిగీసుకుని అదే దైవం. దేవుడు లేడని చెప్పట్లేదు మనం, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని చాలా రకాలుగా కొలవచ్చు, చాలా రకాలుగా తలవచ్చు. బాగుంటే మీరు ఎప్పుడన్నా ఏర్పేరు తెలుసు, తిరుపతి పక్కన వ్యాసాశ్రమం పేరు విన్నారు? ఆయన మహానుభావుడు లేరు, కేరళ అయింది. ఆయన పేరు మలయాళ స్వామి గారు. ఆయన గొప్ప మహాత్ముడు. వారి ఆశ్రమంలో రాసి ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు భగవద్గీత చదువుతుందంటే వారి దయ. ఏం రాసి ఉంటుంది తెలుసా? దయగల హృదయమే భగవాన్ నిలయం. ఇందులో మతం ఉందండి, ఇందులో కులం ఉందా, ప్రాంతం ఉందా? ఒకటి చాలా బాగా గమనిస్తే, ఒక ముస్లిం ఇంట్లో ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది, సాయంత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిన ప్రేయర్ చేస్తాడు. అదే ఒక బైబిల్ విషయానికి వస్తే, ప్రతి క్రిస్టియన్ సండే ఖచ్చితంగా వెళ్తాడు, దక్షిణ భాగం అంటారా మరి ఏమంటారా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే హిందూ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని అంటే గ్యారంటీ. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్ షోలలో ఒక ముస్లిం సోదరుడు విసిన సవాల్ ఏంటంటే, మా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, మీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాము అని అన్నారు. మరి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఎందుకు మనం మీకు నీ ప్రశ్న, దాన్ని మనం కూడా ఆయన చెప్పిన పాయింట్ మనం అప్రిషియేట్ చేసాం, చాలా మందికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసాం, స్టేటస్లు పెట్టాం. ఆ ముస్లిం సోదరులు ఏదైతే అన్నారో అది వాస్తవం. అయితే మనకి ఎందుకు పట్టలేదంటే, మనకి ఫోర్స్ లేదండి. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీరు పట్టుకుంటారని చెప్తున్నాను. రాముని క్వశ్చన్ చేసేవాళ్ళు నాస్తికుల్లో ఉంటారు, కృష్ణాష్టమి గురించి మాట్లాడే నాస్తికులు ఉంటారు. ఇప్పుడు కృష్ణాష్టమి చేశారు అనుకోండి, ఏదో ఛానల్లో కూర్చుని దాని మీద డిబేట్ పెట్టేస్తారు. అబ్జర్వ్ చేయండి. శ్రీరామం, రాముడు నిజమేనా, రామసేతు నిజమేనా, చర్చ. మరి డిసెంబర్ 25 మీద చర్చ పెట్టరేంటి? బక్రీద్ మీద చర్చ ఎందుకు జరగదు? అంత స్వేచ్ఛ. ఇన్ని మాటలొద్దు, మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. సల్మాన్ రష్దీ పేరు విన్నారా? తస్లిమా నస్రీన్ పేరు విన్నారా? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2006-2007 మొత్తానికి
లజ్జ అనే పుస్తకం నెట్లో కొట్టండి. ఆవిడ పేరు తస్లిమా నస్రీన్, ముస్లిం, కానీ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది. ఒక విప్లవకారిణి ఆవిడ. ఆవిడ చాలా నిజాలు అవి చెప్పేస్తుంటుంది. చెప్పకూడదు కదండి, నిజాలు చెప్పచ్చు తప్పు కదా. ఇప్పుడు నేను చాలా మంది శత్రువులు ఎందుకు చెబుతాను, నిజాలు చెప్పడం అన్న అంతే. సో ఆవిడ అలా నిజాలు చెప్తూ ఆ పుస్తకం విషయంలో ఎందుకో హైదరాబాద్ వచ్చింది. చక్కగా సాటి ముస్లిం సోదరులు బొకేలు అవి కాకుండా విత్ కుండీలతో ఆవిడని స్వాగతం పలికారు. పూల బొకేలు కదా సార్, పూల కుండీలే. ఆవిడ మీద పూల కుండీలు వేసిరి, వాటర్ బాటిల్ అవి వేసిరి, వెంటనే పోలీసులు వచ్చి ఆవిడ మళ్ళీ విమానం ఎక్కించారు. అర్థం అవుతుందా? ఇప్పుడు ఆపోజిట్ చెప్తాను. ఆవిడ ఏదో బుక్ రాసిందండి వాళ్ళ వ్యతిరేకంగా, అందుకని అటువంటి ఘన స్వాగతం. అదే ఒక జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎలా ఇక్కడ దెబ్బ తగిలింది అని అడిగారు. ఎవరో మొన్న పూలు విసిరితే ఇంత దెబ్బ తగిలిందా అంటే విత్ కుండీతో సహా ఇస్తే అంత దెబ్బ తగిలింది. అలా దీని అసలు అది పక్కన పెడితే దీని ఆపోజిట్ రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే చూడండి, ఆవిడ ఇంకా తిరుగుద్ది, ఇంకా మాట్లాడుద్ది, ఆ పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు. మరి ఇలా ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో బుక్కులు రాస్తే వాళ్ళు ఉంటారా? ఇన్ని మాటలు ఎందుకు? కోపానికి కాస్త తెలుసా ఎవరు? వాళ్ళు ఇన్ని మాటలు వద్దు బాబు, నువ్వు చెప్పు, భూమి ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా? చంటి పిల్లోడినైనా అడుగుతా, అంతే కదా. మీరు ఎవరికైనా క్రిస్టియన్ అడగండి, అకార్డింగ్ టు బైబిల్ భూమి ఎలా ఉంటుందో. ఈ కోపానికి అనే ఆయన భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు, అందుకని కాల్చేశాడు. లైవ్లో పెట్టి కాల్చేసాడు ఆయన, తగలితే నిప్పు. ఎందుకంటే బుక్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పాడు కదా. ఇన్ని మాటలు వద్దండి, ఇక్కడ మనం 60 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలం. మీ దగ్గర బైబిల్, పురాణం, భగవద్గీత ఉంటే చెప్పించండి, నేను ఇక్కడే లైవ్లో ప్రమాణం చేస్తాను. ఈ పుస్తకాల కంటే నాకు ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందే ముఖ్యం యాజ్ హ్యూమన్ బీయింగ్. రాధామనోదాస్ చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పించండి, మిగిలిన వాళ్ళతో ప్రపంచం ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఈ పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం, ఇది ఒక్కటి చెప్పించాను సార్, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. వాస్తవంలో మీరు నమ్ముతున్నారు ఈ పుస్తకాల కన్నా కూడా హ్యుమానిటీ? అందుకే నిన్నగాక మొన్న ఓ పాస్టర్ ముసలాయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన నేను పాస్టర్ అనుకుని, అయ్యగారు మీరు ఎవరైనా అన్నాడు. ఆయన ఒక లంబాడి. నాకు ఫోన్లు వస్తాయి కదా, ఆ వచ్చిన ఫోన్లన్నీ అదే రోజు అటెండ్ అవ్వలేదు. బోల్డ్ మంది చేస్తారు మిస్డ్ కాల్స్, పేరు పడలేదు. ఎవరండి? ట్రూ కాలర్లో క్రిస్టోఫర్ అని పడింది. నేను ఫోన్ ఎత్తే ఆయన పెద్ద చదువుకోలేదు పాపం, ఎవరో ఎక్కిచ్చారు బైబిల్. అతను నేనే పాస్టర్ అనుకుని అయ్యగారు అంటే మీరు ఏ ఊరండి అన్నాను. అంటే ఇలా అన్నారు, ఇక్కడ ఏదో వాక్యం చెప్తా అన్నాడు, హైదరాబాద్ అన్నాను. ఇంకా సంతోషపడ్డాడు. జై శ్రీరామ్ అనలేదు, హైదరాబాదే అన్నాను. మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు అన్నాను. పాపం కొడుకు పెళ్లి చేశాడంట, కొడుకు చచ్చిపోయాడంట. కూతురు పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. కొడుకు లేడు, కూతురికి భర్త లేడు. బోర్ని ఏడుస్తున్నాడు. తినడానికి కూడా కష్టంగా ఉందండి. మీ నెంబర్ చెప్పండి అని వెంటనే 1000 రూపాయలు పంపించాను. ఎందుకు పంపించాలి? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. నన్ను తిట్టినోడైనా సరే వాడికి కష్టం వస్తే నేను ఆదుకుంటా. నాకు మనిషి కావాలి, నాకు మతం ముఖ్యం కాదు. నేను చెప్తా ఇదే మాట, వాళ్ళు కూడా చెప్తే ప్రపంచం ప్రశాంతం. ఇప్పుడు రాధామనోదాస్ గారి ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తారు? ధర్మ ప్రచారం, కల్టివేషన్. చెప్పండి ఇంకా. అంటే మీ ప్రొఫెషన్ ఇదే, ధర్మ ప్రచారం. ఏమని చెప్తారు ఆ ధర్మం గురించి? ఏమని ప్రచారం చేస్తారు? భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ధర్మంగా జీవించండి, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండండి. మీ వ్యక్తిగత ధర్మాన్ని, మీ యొక్క సామాజిక ధర్మాన్ని మీరు పాటించండి. మీరు పోయిన తర్వాత మీ శిష్యులు ఉంటారండి?
అది దైవానికి ఎరుక. ఏమంటే ఇప్పుడు ఎవరో నిన్న మెసేజ్ పెట్టారండి, గురూజీ నేను ఎవరో మీకు తెలియదు, మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీతో మాట్లాడలేదు, కానీ మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తూ చాలామందికి ఈ భగవద్గీత రామాయణం చదవమని చెబుతూ భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను అని ఎవరో మెసేజ్ పెట్టారు. ఎవరో గురుగారు ఒక విషయం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు బైబిల్ని రాశారు అని అంటారు కదా. ఖురాన్ని కూడా ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ శిష్యులు మరి ఎవరో రాశారు అంటారు. భగవద్గీతని ఎలా రాశారు అంటే వ్యాసుడు రాశారు అన్నట్టు ఏమన్నా చెప్తాం. అసలు ఈ 3 బుక్కులలో ఏది ప్రాముఖ్యత, దేన్ని అనుసరించాలి, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతుంది? వెరీ సింపుల్. మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా. పాకిస్తాన్ అనే దేశం పుట్టిందండి. ఎందుకు పుట్టింది చెప్పండి? మనతో విభేదించింది. దేంట్లో? మతం రిలేటెడ్ గా విభేదించింది అనుకోవడం ఏమిటండి? అంతే, చరిత్ర అదే. అనుకోవడం కళ్ళ ముందు కనబడుతుందిగా. దాని పేరు పాకిస్తాన్ పేరు తెలుసా? పాకిస్తాన్ ఈజ్ ఏ ఇస్లామిక్ ఏంటది రిపబ్లిక్ కంట్రీ. ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీ అది. దే డిక్లేర్ దేర్ కంట్రీ రిలీజియన్ ఈజ్ ఇస్లాం. ఇస్లామిక్ కంట్రీ. అది ఎందుకు పుట్టింది అంటే ఉదాహరణకి పాకిస్తాన్ అలా చాలా దేవుడు ఉన్నాడనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ క్రైస్తవ ఇస్లాం విషయాల్లో ఇక్కడ హిందువులకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, దేవుడు లేడు అని చెప్పట్లేదు హిందువులు, దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. అందరికంటే ఎక్కువ ఆధ్యాత్మికత కలిగిందే హిందువులకి. ప్రపంచంలో ఆధ్యాత్మికతకి మూలమే భారతదేశం. ఋషులు పుట్టిన భూమిది, సిద్ధులు పుట్టిన భూమిది, యోగులు పుట్టిన భూమిది. అలెగ్జాండర్ అంతటి వాడు ఇక్కడికి వస్తుంటే వాళ్ళ గురువుగారి పేరేంటి? సోక్రటీస్ అనే సోక్రటీస్ అరిస్టాటిల్ వాళ్ళ గురువు గారు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి గంగాళ జలం తీసుకురా, భగవద్గీత తీసుకురా, అలాగే సాధువు కూడా తీసుకురా. గంగాజలం చెబుతో పట్టేసుకోవచ్చు, భగవద్గీత కొని ఎవరి దగ్గరైనా అడిగో కొనో కొట్టేదని తీసుకోవచ్చు. సాధువు ఎవరో సాధువు ఒంటికాల మీద సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ అడ్డంగా నిలబడి, మా గురువుగారు సాధువుని తీసుకురమ్మన్నారు, నువ్వు రా అన్నాడు. నేను ఎందుకు రావాలి? నేను రాను అన్నాడు. నేను సాధన చేసుకోవాలి ఇక్కడ, నేను రాను అన్నాడు. అది వాదం పెరిగింది. నువ్వు రాకపోతే నిన్ను చంపైన బాడీకి తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఎవరికైనా భయం వేయాలి కదా. ఈయన అన్నాడు, ఓకే పట్టుకుపో అన్నాడు. ఈయనకి మొత్తం సెటిల్ అయిపోయింది. బాడీ పట్టుకుపో అంటే ఏం మాట్లాడుతున్నాను మీరు, నలా కట్టేపోతుంది అన్నాడు అలెగ్జాండర్. ఎందుకంటే అతని స్థాయి ఫిజికల్ ఓన్లీ బాడీ కదా. కానీ సాధు స్థాయి ఏంటి? ఇది నేను కాదు, యూ కెన్ టేక్ మై బాడీ నాట్ మీ, నేను విశ్వవ్యాపకమైన ఆత్మని. అయితే ఈ యథార్థంతో ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే వాళ్ళతోనే ఇంత గొడవ, ఇన్ని కోట్ల మంది హిందువులు చంపేసి, ఇన్ని వేల దేవాలయాలు కూల్చేసి ఆక్రమించేసి, కోట్ల మంది స్త్రీలను అమ్మేసి మానభంగం చేసేసి, పసిపిల్లలను చంపేసి, ఎంత దారుణానికి కారణం ఏంటి? కేవలం అక్షరాలు. దీన్ని ఏమని పిలవాలండి? ఆకు. నేను పత్రం అనకూడదండి. ఒప్పుకోను. మహేంద్ర బీపీ వచ్చాడు. ఆకు అనకపోతే నువ్వు చాపెట్టుకొచ్చావు. ఏమన్నా అంటే బాగుండదు కొన్ని పదాలు. కానీ నేను పత్రం అంటే నీకు బీపీ వచ్చేది. పత్రం అనకూడదు, ఆకే అన్నాడు, లేకపోతే షాకీ పత్రం. అలాగా దేవుడు ఉన్నాడు, నేను అతన్ని శుభకరుడు కాబట్టి శివ అని పిలుస్తా. ఆయన అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ సంతోషంగా ఉంటాడు కాబట్టి కృష్ణ అని పిలుస్తా. ఆనందాన్ని ప్రసాదిస్తూ రమైతి రామా అందుకని రామ అంటాను. మోక్షాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ముకుంద అంటాను. నో, అలా అనకూడదు. నేను ఆల్రెడీ బొట్టుకోసి పేరు పెట్టాను, నా పేరుతోనే పిలవాలి. అందుకే పుట్టింది సార్ పాకిస్తాన్.
అందుకే పుట్టిన సరే కొత్త కొత్త నేను దేవుడు లేడనే వాళ్ళతో విభేదించి పుట్టలేదు నేను దేవుడు ఉన్నాడనే వాళ్ళతోనే విభేదించి చంపేసి మానవ హోమం చేసి పుట్టించారు. అక్షరాల కోసం లక్షల మందిని చంపిన మతాలు ఎందుకు సార్ మనకి? గతంలో కూడా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చాలా చిన్న వాటి మీద జరిగినాయి. కానీ ఒరిజినల్ గా భగవద్గీత ఏదైతే రచింపబడ్డదో ఆ భగవద్గీత ఇక్కడ లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది అని నిజమా? భగవద్గీత మనకి సంబంధించిన చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడైనా యూకే వెళ్తే ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ఇండియన్ మ్యూజియంలో చాలా వస్తువులు మనం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మా ఇస్కాన్ పెద్ద స్వామి ప్రభుపాద గారు యుఎస్ వెళ్ళి అమెరికాలో ఈ ఇస్కాన్ మొదలుపెట్టి ప్రపంచం అంతా ప్రచారం చేశారు. ఆయన ఒక్క మాట అన్నారు, ఈ బ్రిటిషర్స్ భారతదేశం చాలా దోచుకుపోయారు అండ్ దే ఫర్గట్ దిస్ భగవద్గీత. దట్స్ వై ఐ బ్రాట్ టు డిస్ట్రిబ్యూట్. వీళ్ళ జ్ఞానం పట్టుకెళ్ళడం మర్చిపోయారు. ఏవో తెచ్చుకున్నారు, ఏదో డైమండ్స్ కత్తులో కట్టాలో ఏవో, అసలైన డైమండ్ ఇది మర్చిపోయారు. మీరు ఇందాక అడిగిన దానికి నేను పూర్తి చేయలేదు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. నేను మీ ఛానల్ వేదికగా సవాల్ చేస్తున్నా, ఇది ఒక్క ముక్క కట్ చేసి పెట్టండి. ఇక్కడే భగవద్గీత పెడదాం, ఇక్కడ ఖురాన్ పెడదాం, ఇక్కడ బైబిల్ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం, ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం. నేను రెడీ. మళ్ళీ మీరు రెడీ అంటారు, ఖచ్చితంగా పిలిస్తే రావాలి. మొత్తం టైం ఇవ్వండి. మేము ఎక్కడో అయోధ్యలోనో కాశీలోనో పిలవకూడదు. మా షెడ్యూల్ మాకు ఉంటుంది కదా, అదే సార్. అందుకే నేను మీకు ఫోన్ చేసి వచ్చాను, ఈ పూట కొంచెం టైం ఉంది కాబట్టి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాలి సవాల్. ఓకే, భగవద్గీత ఇక్కడ పెడదాం, ఖురాన్ ఇక్కడ పెడదాం, బైబిల్ ఇక్కడ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకం. ఎందుకంటే నేను హ్యుమానిటీని నమ్మేవాడిని. మై ప్రయారిటీ ఈజ్ నాట్ రిలీజియాసిటీ, మై ప్రయారిటీ ఈజ్ హ్యుమానిటీ. ఇలా చెప్పగలిగేవాడు ఎనీ పర్సన్ కెన్ కమ్ అండ్ సిట్ హియర్. హ్యుమానిటీకి విరుద్ధంగా కూడా ఉంటాయి అంటారా? ఖురాన్ కానీ బైబిల్ కానీ గీత ఉంటే చెప్పేద్దాం సార్. చెక్ చేయండి సార్, తర్వాత ఫ్లక్ చేయండి సార్. ఓకే, హ్యుమానిటీకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండేవాటిని కొట్టేద్దాం, చింపేద్దాం. సవాల్ చాలా ఈజీగా ఉంది, కానీ అంత ధైర్యం ఉండి రావాల్సిన వాళ్ళు ఉండాలి సార్. నేనేం చేయండి సార్? ఇప్పుడు మీరు నన్ను కాఫీ ఆఫర్ చేశారు, నేను తీసుకోలేదుగా. పెద్ద దోషం ఏంటి కాఫీ తాగడం కూడా? అది మాకు నిషేధం, అది మాకు నిషేధం. ఈ అరకులో వెళ్తూ మన కార్యక్రమానికి ఎక్కడో కారు ఆపాం పండ్ల కోసం. పండ్లు కొనే అడవిలోనే ఉంటే, సార్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎవరమ్మా అంటే, కాఫీ అదేదో చూడు అమ్మ మేము తాగకూడదు తల్లి, కాఫీ టీ మేము తాగకూడదు అన్న. ఆశ్చర్యంగా మొహం పెట్టింది ఆవిడ, కాఫీ టీ అని. కానీ అది మాకు నిషేధం. అలాగా అంటే మీకు పట్టుకోవాలన్న ఉదాహరణ చెప్తున్నాను. భగవద్గీతలో ఒక శ్లోకం ఏంటంటే, పరిప్రశ్నేన సేవయా, నువ్వు గురువుని చేరి వారిని సేవించి ప్రశ్నలు వేసి సమాధానం తెలుసుకో. ఓకే, అలాగే భాగవతంలో ఓ శ్లోకం, మునయస్సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన సంప్రశ్నో ఏన కృష్ణ సంప్రశ్నో. మీరు వేసే ప్రశ్నలు చాలా మంచివి ఋషులారా అని ప్రశ్నకు సంబంధించిన ఒక శ్లోకం. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వద్దండి? ఆలోచిస్తే వస్తుంది. ఏమన్నా కదా, ఆలోచించాలంటే వాడికి ఫ్రీడమ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను మీరు ఇచ్చిన కాఫీ ఆఫర్ రిజెక్ట్ చేశాను లేదా? అంటే నాకు స్వేచ్ఛ ఉందా లేదా? కానీ బైబిల్లో ఒక వర్డ్ చెప్పనా, నీ దేవుడని యెహోవాని శోధింపకూడదు. డోంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఇప్పుడు దీన్ని చూపించి కుక్క అంటే కుక్క, నక్క అంటే కుక్క చెప్పినప్పుడు
ఒక ఆయన ఎవరో మేక పిల్ల బుధాన్ని వేసుకెళ్తున్నాడండి. తెలుసుగా స్టోరీ, అయినా మరి జనం కోసం చెప్పాలి. దాన్ని తినాలని 4 దొంగలు అనుకున్నారు. బాగుండదు కానీ అలాంటి దొంగలు